హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ వ్లాగ్స్. నేను మీ హిందూని. ఈరోజు రెసిపీ వచ్చి పాల తాలికలండి. చాలా టేస్టీగా, ఈజీగా చేసుకోవచ్చండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి. పాలనేవి విరగకుండా పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చండి ఎవరైనా. చాలా క్రీమీగా, టేస్టీగా ఉంటుంది. ఈ తయారీ కోసం ముందుగా డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకోవాలండి. చిన్న కడాయి తీసుకుని దీనిలో 1 స్పూన్ నెయ్యి వేసి బాదం, జీడిపప్పు, ఎండు కొబ్బరి, కిస్మిస్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని మరో గిన్నె తీసుకుని ఇక్కడ చూపిస్తున్న ఈ బౌల్తో బెల్లాన్ని తీసుకున్నానండి నేను ఇక్కడ. ఈ బెల్లం కరగడానికి కొంచెంగా వాటర్ వేసి బెల్లాన్ని అంతటిని కూడా కరిగించుకోవాలండి. ఇలా కరిగిన బెల్లాన్ని ఒకసారి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. బెల్లంలో అప్పుడప్పుడు డస్ట్ పార్టికల్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి కంపల్సరీ స్ట్రెయిన్ చేసి వాడుకుంటేనే మంచిదండి. ఇలా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టిన తర్వాత మరో గిన్నెలో ఈ బెల్లం సిరప్ని కొంచెం తీసుకుని పొడిపిండి 2 స్పూన్లు తీసుకుని ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ కలుపుకొని ఈ యొక్క వాటర్ని ఈ సిరప్లో వేసి ఉడికించుకోవాలండి. బియ్యం జావలాగా ఉడికించుకోవాలన్నమాట. ఈ విధంగా వస్తే చాలండి లిక్విడ్ లాగా. ఇది పొడిపిండిలో వేసి మనం తాలికలు అనేవి తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను పొడిపిండిని వాడుతున్నానండి. మీరు కావాలంటే తడిపిండితో కూడా చేసుకోవచ్చు. బెల్లం ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో పొడిపిండి కూడా తీసుకున్నానండి. 1 కప్పు వరకు. ముందుగా ఉడికించుకున్న ఈ యొక్క బియ్యం జావని దీనిలో వేసి చక్కగా చపాతీల పిండిలాగా కలుపుకోవడమేనండి. మరీ సాఫ్ట్ కాకుండా మరీ లూజ్ కాకుండా కలుపుకుంటే చాలు. చేతికి కొంచెం గీ అప్లై చేసుకుని చిన్నగా పిండి తీసుకుని ఇలా తాలికలు అనేవి చేసుకోవాలండి. నేను ఇక్కడ చేత్తోనే మొత్తం చేసేసుకున్నానండి. కావాలంటే చక్రాల గిద్దలో కూడా ఈ పిండి పెట్టుకుని మనం తాలికలు అనేవి చేసుకోవచ్చండి. ఇలా మొత్తం తాలికలు చేసుకున్న తర్వాత కొద్దిగా అమౌంట్లో పిండి అనేది నేను పక్కన పెట్టుకుంటున్నానండి. ఈ తాలికల పిండిని మరొక గిన్నె తీసుకుని పాలు ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసుల పాలు అనేవి తీసుకున్నానండి నేను. హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని తీసుకుంటున్నానండి. పాల యొక్క చిక్కదనాన్ని బట్టి వాటర్ అనేది గ్లాస్ వరకు కూడా తీసుకోవచ్చండి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకోవాలండి. 2 స్పూన్ల వరకు సగ్గుబియ్యాన్ని నేను ఇక్కడ వాడుతున్నాను. సగ్గుబియ్యం అనేది ఇలా ట్రాన్స్పరెంట్గా ఉడికిన తర్వాతే 1 స్పూను ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఈ ఇలాచీ పౌడర్ వేసిన తర్వాతే తాలికలు అనేవి కొద్దిగా నెమ్మదిగా వేసుకోవాలండి. తాలికలు మొత్తం వేసిన తర్వాత గరిటెతో వెంటనే తిప్పకూడదండి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత చెక్ చేసుకుంటే చాలండి. ఈ విధంగా తాలికలు ఉడికిన తర్వాత ముందుగా మిగిల్చిన ఈ పిండిలో వాటర్ అనేది కలుపుకొని ఇలా పాలల్లో వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల క్రీమీగా వస్తుందండి తాలికలు అనేవి. ఈ యొక్క పాయసం చల్లబడిన తర్వాత కానీ లేదా బెల్లం అనేది పూర్తిగా చల్లబడి ఉంటుందండి మనం ఈ ప్రాసెస్ చేసిన తర్వాత. బెల్లాన్ని చల్లగా అయిన తర్వాత ఈ తాలికల్లో కలుపుకుంటే పాలు అనేవి అస్సలు విరగకుండా క్రీమీగా టేస్టీగా వస్తాయండి. రెండిట్లో ఏదైనా ఒకటి చల్లగా ఉంటే చాలు. 2 చల్లగా ఉన్నాక కలుపుకున్నా ఏమి ఇబ్బంది లేదు. బెల్లం కూడా ఇలా లాస్ట్లో కలుపుకోవడం వల్ల మన తీపిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్.